అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. పిల్లలకు అన్నం ఎప్పుడు పెట్టాలో తల్లికి తెలుసు. ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా అమ్మకే తెలుస్తుంది. భగవంతుని అనుగ్రహం కూడా అంతే. ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ప్రసాదిస్తాడు. మనం ఇతరులకు ఏమి ఇవ్వాలి అని కోరుకుంటామో అదే వారి నుండి మనకు వచ్చి చేరుతుంది. అది సహాయమైన, గౌరవమైన, ప్రేమ అయినా, స్నేహమైనా. నువ్వు వెతికితే దొరికే స్నేహం మధురంగా ఉంటుంది. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన స్నేహం అమృతంలా ఉంటుంది. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం విలువ గడిస్తే తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు పలకని నీకే అంత పొగరు ఉంటే నిజాయితీగా ఉండే నాకు ఎంత పొగరు ఉండాలి? ఒక్కసారి ఆలోచించుకో. గుర్తు పెట్టుకుంది ఎప్పుడైనా మర్చిపోవచ్చు, కానీ గుండెల్లో ఉన్నది ఆ గుండె ఆగిపోయే వరకు పోదు. ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి తనలోని వస్తువులతో మనిషి అవసరాలన్నింటినీ తీర్చగలదు, కానీ మనిషి దురాశను ఎప్పటికీ తీర్చదు. ప్రేమ చాలా వింతది కదా. అది కోరుకున్న వాళ్ళకి దక్కదు, దక్కిన వాళ్ళకి దాని విలువ తెలియదు. పెదవి దాటిన మాటకు నువ్వు బానిస, పెదవి దాటని మాటకు నువ్వు రాజు. అనుభవాన్ని చెప్పడానికి 100 ఏళ్ల వయసు అక్కర్లేదు. వయసుకు మించి కార్చిన కన్నీళ్లు, నిద్ర లేకుండా గడిపిన ఎన్నో రాత్రులు, ఒంటరితనంతో సావాసం చేసిన కొన్ని వేల క్షణాలు చాలు. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఒకప్పుడు అర్ధరాత్రి అయినా ఆగని మన మాటలు ఇప్పుడు పలకరింపు కూడా కరువైపోయింది. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో వృద్ధాప్యంలో రక్షణ కూడా అంతే అవసరం. నువ్వు శిఖరాన్ని చూస్తూ ఉంటే అది నీ కంటి ముందే ఉంటుంది. అదే నువ్వు దాన్ని అధిరోహించడం మొదలు పెడితే ఒకనాటికి అదే కాళ్ల కింద ఉంటుంది. నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో. బాధ్యతా నిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికి వస్తుంది. మనస్సు చాలా మందికి ఉండదు. మనం తప్పులు చూపిన వెంటనే వారు కూడా మనలో తప్పులు వెతకడం ప్రారంభిస్తారు. ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. ఎప్పుడూ సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు. అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది. ఆలోచన అవసరం లేకుండా వాస్తవాలు గ్రహించగలం, కానీ వాస్తవాలు లేకుండా ఆలోచనలు రావు. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధపెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు, తోటి మానవులకు సాయం అందించడం మన కర్తవ్యం. బలం ఉండి లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకొని వదిలేస్తాడు. నాలుక పదునైన కత్తి లాంటిది, రక్తం కారకుండా చంపేస్తుంది. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. ఆనందంగా ఉన్నవారు తమ దగ్గర ఉన్న దానిని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆడవారి అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది.